హలో మామ, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? నేను అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. దుబాయ్ నుంచి వచ్చి 2 డేస్ అవుతుంది. ఇక నేను మా ఫ్రెండ్ కలిపి ఈరోజు శ్రీశైలం వెళ్దామనేసి అనుకున్నాం. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఆ కళ అయితే మాత్రం కల్లాగే ఉండిపోద్ది అనేసి అనుకున్నా. కానీ ఈ రోజు మాత్రం అది నెరవేరుతుంది. నేను మా ఫ్రెండ్ కలిపి ఈరోజు శ్రీశైలం వెళ్ళబోతున్నాం. వెళ్ళడం అంటే మామూలు కాదు ఫ్రెండ్స్. ఇంకా మా సైడ్ చుట్టుపక్కల ఎవరు కూడా అలా చేయలేదు. అలా వెళ్ళబోతున్నాం. వెళ్ళే దారిలో చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. ఇంకా చాలా చాలా కొత్త విషయాలు అన్నీ కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. ఇంకా మా ట్రిప్ అయితే మాత్రం గరివిడి టు శ్రీశైలం రఫ్ గా ఓ 700 km అయితే వస్తుంది. దూరం అయితే వచ్చాం. టీ తాగేసి జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనేసి టీ షాప్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం జర్నీ. ఇక మా వాడైతే మాత్రం కిట్టు పట్టుకుని రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. ఇక మనం స్టార్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే నైట్ అనేది స్పీడ్ కొడితే మనం విజయవాడలోనే ఉండగలం, లేదంటే మళ్ళీ ఒక హాఫ్ డే అనేది లేట్ అయిపోతాం. అందుకనిసి కొంచెం వేగంగా వెళ్ళాలనేసి స్టార్ట్ అయిపోయాం. ఇక మేమైతే మాత్రం ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం ట్రిప్కి. ఎందుకంటే ఈవినింగ్ అయితే మాత్రం చక్కగా మార్నింగ్ కల్లా విజయవాడ వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అనేసి మా ఇద్దరం అయితే ప్లాన్ వేసుకున్నాం. సరే అలానే వెళ్ళిపోదాం అనేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం ట్రిప్కి అయితే మాత్రం. ఓ 2 స్ట్రాంగ్ టీలు అయితే మాత్రం చెప్పాం. ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేయాలి కదా, కొంచెం బాడీ హీట్లో ఉండాలి కాబట్టి చక్కగా 2 టీలు తాగేసి జర్నీ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాం. ఇక టీలు తాగేసి అయితే మాత్రం స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫుల్ రైడ్ నైట్ అంతా మాత్రం స్లీప్ వచ్చినా సరే మరి ఆపకంటే మాత్రం ఇద్దరం డ్రైవర్లు అనేది చేంజ్ అవుతూ బండి అయితే తీస్తున్నాం. మాక్సిమం టీ షాపులు కూడా ఎక్కువగా బండి ఆపాం. మినిమం ఒక 10-15 టీ షాపులు అయితే తాక్కుంటూ నైట్ అంతా ఫుల్గా కొట్టుకొని విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం దూరంలో ఉంది. మార్నింగ్ అయితే అయిపోయింది దాదాపుగా. కానీ నైట్ అంతా ఇద్దరం చేంజ్ అవుతూ స్పీడ్గా వచ్చినా సరే విజయవాడ అయితే మాత్రం చేరుకోలేకపోయాం. ఇంకా సోలో రైడర్లు అయితే మాత్రం ఎలా జర్నీలు చేస్తారంటే మాత్రం కావట్లేదు. ఇద్దరం తీసినా సరే 300 km అనేది రాలేకపోయాం తెల్లవారు జరిగి. ఇంకా నైట్ పూట జర్నీ అయితే బాగుంటది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండదు. మనం స్పీడ్ కొంచెం వెళ్ళొచ్చు. 400 ఈజీగా తీసే వచ్చలే అనేసి బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాం. అంతగా సన్ కూడా అంత డిస్టర్బెన్స్ గట్టి ఉండదు. అదే మార్నింగ్ గట్టి వెళ్ళామంటే మనకి సన్ అనేది మాక్సిమం 11 తర్వాత ఫుల్గా హీట్గా అయిపోయి మ్యాక్సిమం 11-12 తర్వాత అయితే మాత్రం మనం అయితే మాత్రం బండి తీయలేం. మేము కూడా వెళ్ళలేం గల అనేసి అనుకున్నాం. ఇదైతే మాత్రం చాలా సంవత్సరాల నుంచి అయితే అనుకున్నాం. కానీ అప్పుడు ఎప్పుడు అవ్వలేదు. అమౌంట్ సెట్ అవ్వక, లేదంటే సిచ్యువేషన్ అనేది సెట్ అవ్వక అయితే మాత్రం ఇన్ని రోజులు వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకా నేనైతే దుబాయ్ నుంచి వచ్చాను కదా, మా ఫ్రెండ్ కూడా వెళ్దాం అంటే సరే అయితే పద అయితే వెళ్దాం అనేసి శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యాం. ఇక మేము స్టార్ట్ అయ్యే టైమింగ్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే అక్కడి నుంచి మనం ఈవినింగ్ అనేది స్టార్ట్ అయితే బెటరు. ఎందుకంటే నైట్ అనేది మనకి ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మేమైతే మాత్రం నైట్ 3 ఇంకా ఫస్ట్ టైం మా సైడ్ నుంచి అయితే మాత్రం ఎంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదు బండి మీద అయితే మాత్రం అంత లాంగ్. ఇంకా మేమేమనుకున్నామంటే నైట్ స్పీడ్గా కొడితే విజయవాడ వెళ్ళిపోవచ్చు. విజయవాడ నుంచి మార్నింగ్ అక్కడి నుంచి ఒక 300-250 km ఉంటుంది. అక్కడి నుంచి శ్రీశైలం అనేది ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాం. కానీ దారిలో ఏమైంది అనేది మీకు అన్ని క్లియారిటీగా చెప్తాను. ఇక విజయవాడకి అయితే 50 km అయితే ఉంటుంది దగ్గర దాదాపుగా. ఇంకా విజయవాడ వెళ్ళి అక్కడ కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి శ్రీశైలం అనేది స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనకు వెళ్తున్నది శివరాత్రి టైం కాబట్టి ఫుల్గా రష్ గట్టి ఎక్కువ ఉంటుంది. మనం ముందుగా వెళ్తే మనకు దర్శనం అనేది కొంచెం వేరంగా అవుతుంది. మనం కొంచెం ముందుగా వేరంగా వెళ్తే మనకు దర్శనం అనేది ఫ్రీగా అయిపోద్ది. మనం వెళ్తుంది శివరాత్రి టైంలో కాబట్టి భక్తులు రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఎంత స్పీడ్గా వెళ్ళా సరే వెళ్ళకపోతాం. ఇక నా లైఫ్లో కొన్ని కళలుగానే ఉండిపోతాయి అనేసి అనుకున్నా. అవి ఎప్పటికీ నెరవేరవు అనేసి అనుకుంటున్నా. అంతలోనే దేవుడు అయితే మాత్రం ఒక అవకాశాన్ని అయితే మాత్రం నాకైతే ఇచ్చాడు. చక్కగా దుబాయ్లో అయితే మాత్రం జాబ్ అయితే వచ్చింది. ఆ జాబ్ అయితే రాకపోతే నా లైఫ్ అయితే మాత్రం జీరో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత అయితే నా లైఫ్ అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టా.
ఇక వచ్చేసాం శ్రీశైలం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలే. ఇక్కడ దగ్గరలో ఆయిల్ కూడా లేదు, అందుకే ముందుగానే బ్యాగ్లో ఒక 2 బాటిల్ ఆయిల్ అయితే మాత్రం పట్టుకున్నాం. ఇక ఆయిల్ చేంజ్ చేసి స్టార్ట్ అవుదాం అనేసి అన్నాడు మా వాడు. సరే అనేసి బండి అలా సైడ్కి తీసాం. ఆయిల్ మా వాడు అలా చేంజ్ చేస్తున్నాడు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అంతా ఫుల్గా కొండలు అన్నీ కూడా ఎలాగున్నాయో. ఇక్కడ మొక్కలు అయితే మాత్రం తక్కువ, కొండల పైన అంతా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇంక ఇవే శ్రీశైలం పెద్ద అడవులు. ఇక ఇదైతే మాత్రం మన ఇండియాలోనే టాప్ టైగర్ జోన్ అనమాట. ఇక్కడ మాత్రం టైగర్లు ఎక్కువగా ఉంటాయి, అందుకని నల్లమల్ల ఫారెస్ట్ అనేసి అంటారు దీన్ని. ఇక కొద్ది నిమిషాల్లో మనం అయితే మాత్రం శ్రీశైలం ఘాటి అయితే వెక్కబోతున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అసలైంది. అక్కడి నుంచి ఫుల్గా రచ్చగట్ట ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా అదే వేలో కలుస్తాయి. దానివల్ల రద్దీ అనేది ఎక్కువ అయిపోద్ది. దగ్గర మనకి ఓ 4-5 వేస్ అనేవి అక్కడే కలుస్తాయి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే ఫుల్గా అక్కడ రస్ అయిపోద్ది, 1 వే కూడా ఉండదు మనకి. దట్టు అక్కడ డబుల్ వే ఉంటుంది కాబట్టి. ఇక ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ మనం అయితే మాత్రం వెళ్ళడానికి అయితే మాత్రం నెమ్మదిగా వెళ్ళాలి, ఎందుకంటే రిటర్న్ కూడా జనాలు వస్తుంటారు. మనకి వెళ్ళడానికి కూడా ఒకటే దారి. ఇంకా సైడ్ అయ్యామంటే మాత్రం కొండల కిందకే వెళ్ళిపోవాలి, అందుకనేసి నెమ్మదిగా వెళ్తున్నాం పైకి అయితే మాత్రం, కొండపైకి. ఇక ఇక్కడైతే మాత్రం మనకి ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఇక్కడ నుంచి అయితే మాత్రం ఒగ్గుతున్నారు. అదే నార్మల్ టైంలో అయితే మనకైతే నైట్ టైం అయితే మాత్రం ఎలవల్ అనేది లేదు, ఎందుకంటే జంతువులు గట్ట అన్ని తిరుగుతాయి కాబట్టి. నైట్ టైం అయితే 6 నుంచి అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారు వే అనేది. మళ్ళీ మార్నింగే మనం బయలుదేరాలి. కానీ ప్రెజెంట్ ఏంటంటే మాత్రం శివరాత్రి కాబట్టి మనకి ఏంటంటే 24 అవర్స్ కూడా అలౌ చేసేస్తున్నారు వెహికల్స్ అయితే మాత్రం. కానీ అది కూడా ఒకేసారి ట్రిప్పుల వైజ్ గా ఒగ్గుతున్నారు, ఒక 20 వెహికల్స్ 30 వెహికల్స్ ఒకేసారి. దాని తర్వాత రద్దీ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. మరి ఇంకా నాన్ స్టాప్గా జనాలు వస్తూనే ఉంటున్నారు. ఇంకా బండి వెళ్ళడానికి కూడా దారి లేక సైడ్ నుంచి కొట్టాల్సి వస్తుంది. ఇంకా మేము వచ్చింది శివరాత్రి టైంలో కాబట్టి ఇంకా మరి నార్మల్గా టైంలోనే మనకి ఇక్కడ ఖాళీ ఉండదు. ఇంకా శివరాత్రి కంటే ఇంకా ఖాళీ అస్సలే ఉండదు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చూడండి, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే కదలడానికి అయితే మాత్రం మినిమం 3 to 4 అవర్స్ అయితే పట్టేటట్టు ఉంది. ఇంకా మాది బండి కాబట్టి సైడ్ నుంచి అలా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇదంతా క్లియర్ అయ్యేసరికి ఈ జనాలకి మాత్రం మార్నింగ్ అయిపోద్ది. వీళ్ళందరూ దర్శనంకి వచ్చేసరికి అయితే మాత్రం ఈవినింగ్ అట్లా అయిపోద్ది. దాదాపుగా 3-4 కిలోమీటర్స్ అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ అనేది జామ్ గా ఉందో. ఇంకా ఫస్ట్ సాక్షి గణపతి ఆలయం అయితే ఉంటది, దానికైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయంకి అయితే రావాల్సిందే. ఇక్కడ మనం సాక్షి గణపతి అయితే మాత్రం వాళ్ళ పేర్లు అయితే మాత్రం రాసుకొని ఎవరెవరు శ్రీశైలం వచ్చారు అనేది కూడా వాళ్ళకి చెప్తారు. ఇంకా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఇక సాక్షి గణపతి ఆలయం అయితే మాత్రం పెద్దగా ఏం లేదు, కానీ నార్మల్ గా సింపుల్ గా అయితే ఉంది. ఇంకా దర్శనించుకొని చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ఇంకా స్టార్టింగ్ ఇదే కాబట్టి పైకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దర్శించుకొని మనం కొండకు అయితే మాత్రం వెళ్ళాలి. ఇక మేమైతే మాత్రం దాదాపుగా ఒక 3 hours 2.5 hours మాత్రం ఇక్కడే గడిపాం. అలా దర్శించుకొని ఫోటోలు గట్ట వీడియోలు గట్ట తీసుకొని అక్కడ అలా వినాయకుడి దగ్గర అయితే మాత్రం చాలాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్. అక్కడే రెస్ట్ దొరికింది మాకైతే మాత్రం. ఇక మేమైతే మాత్రం మార్నింగ్ వచ్చేసాం. చూడండి జనాలు అయితే మాత్రం ఇంకెవరు కూడా లేగలేదు, నిద్ర అయితే అందరూ నిద్రపోతున్నారు. ఇంకా మేమైతే మాత్రం అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి డైరెక్ట్ గుడికి అయితే వెళ్ళిపోదామనేసి మా ఇద్దరం స్టార్ట్ అయితే అయిపోయాం. చాలా మంది ఏంటంటే ఆటోల మీద బస్సుల మీద గట్టా వచ్చి నైట్ ఇక్కడ పడుకొని తెల్లవారించో నెమ్మదిగా అలా దర్శించుకొని ఇంటికి గట్టా వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే మాత్రం అసలు ఇసుక పోసినా సరే కిందకి దిగనంత ఎక్కువ మంది అయితే ఉన్నారు. అందుకే ఈ పెద్ద వాటికి ఏటైతే మాత్రం మనం నార్మల్ టైంలో వెళ్తేనే కొంచెం ఖాళీగా ఉంటాయి. ఇంకా ఇటువంటి టైంలో వస్తే మాత్రం ఎట్లానే రద్దీగా ఉంటాయి. మాదైతే మాత్రం దర్శనం అయితే అయిపోయింది. జనాలు అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే ఇప్పుడు చూడండి ఎందరోటి వచ్చారు. వీళ్ళైతే ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందరోటి జనాలు అయితే బయటకు వెళ్తున్నారు, దానికి రెట్టింపులో జనాలు అయితే మాత్రం దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇక మా దర్శనం అయితే మాత్రం ప్రశాంతంగా అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ ఖాళీగా అయితే ఉంది. ఫస్ట్ దర్శనం మాకే అయిపోయి ఇంకా నెమ్మదిగా జనాల్ని ఎలాగోలాగా క్లియర్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. ఇక మనదైతే మాత్రం దర్శనం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం ఇక్కడైతే దగ్గరలో డ్యామ్ అయితే ఉంటుంది, శ్రీశైలం డ్యామ్. దాన్ని చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం.
నైట్ వచ్చేటప్పుడు అయితే మాత్రం క్లారిటీగా లేదు కానీ చాలానే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం. ఇక అన్ని కొండల మీద శ్రీశైలం కొండ అయితే మాత్రం టాప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం పైకి ఎక్కాలంటే మాత్రం చాలా కొండలు అయితే మాత్రం దాటుకొని వెళ్ళాలి. ఇంకా చాలా మంది జనాలు అయితే మాత్రం అక్కడే ఉన్నారు కానీ మేమైతే మాత్రం రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఎందుకంటే ఇంకా వెళ్ళాల్సినవి ప్లేసులు అయితే మనం చాలానే ఉన్నాయి. దర్శనం కూడా అయిపోయింది కాబట్టి రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా అలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ మేమైతే మాత్రం వ్యూ పాయింట్కి వచ్చాం. శ్రీశైలం డ్యామ్ పై నుంచి అయితే మాత్రం ఇక్కడ వ్యూ పాయింట్ అనేది ఉన్నది. అక్కడ నుంచి చూసి నెక్స్ట్ కిందకంటూ వెళ్దామనేసి బండి సైడ్కి అలా తీసాం. డ్యామ్ అయితే మాత్రం నేనైతే ఇప్పుడు దాకా మాత్రం ఇంత పెద్ద డ్యామ్ అయితే మాత్రం చూడలేదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది డ్యామ్ అయితే మాత్రం. కిందకైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. కిందకి వెళ్తే లొకేషన్ అనేది ఇంకా బాగుంది కాబట్టి. ఇక చాలా మంది గుడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అందరూ యాత్రకు వచ్చారంటే మాత్రం 4-5 ప్లేసులు అంటూ గ్యారంటీ తిరుగుతున్నారు కాబట్టి ఇంకా గుడి అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసులన్నీ కూడా చాలా మంది తిరుగుతున్నారు. ఇక నా లైఫ్లోనైతే మాత్రం కొన్ని కళలుగానే ఉండిపోతాయి అనేసి అనుకున్నా. పైనుంచి కన్నా కిందకి చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఆ లోయ అయితే మాత్రం ఒళ్ళు అయితే మనం పులకరించేస్తుంది. కిందకి ఎక్కడ పడిపోతాం అనేసి అంత భయంగా ఉంది. ఇక అక్కడి నుంచి కూడా వ్యూ అయితే మాత్రం అంతగా బాగాలేదు ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ అయిపోయాం. పైకి అయితే వచ్చేస్తున్నాం. మళ్ళీ వచ్చే దారిలోనే వెళ్ళాలి. ఎందుకంటే మనం వచ్చే దారి దగ్గర కాకపోతే. ఇంకా పైకి అయితే వచ్చాము. మా ఊరు టర్నింగ్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ బాగుంటుంది ఆపు 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 అనేసి అన్నాడు. అక్కడ నుంచి లొకేషన్ అయితే మాత్రం డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్. కానీ వాడు 2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి అక్కడ ఆపాం. అంతవరకు వెళ్ళిన తర్వాత వాడు అంటుండే గోడపైకి ఎక్కి 2 ఫోటోలు తీసుకుందాం అనేసి అన్నాడు. ఇంకా నెమ్మదిగా గోడపైకి అయితే ఎక్కుతున్నాం. ఇక కోతులు అయితే మాత్రం ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ నార్మల్ టైంలోనే ఇటువంటి టైంలోనైతే మాత్రం రోడ్ల మీదకి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ అడవిల్లోనే మాత్రం నార్మల్ టైంలోనైతే మాత్రం మనకి ఎక్కడో 1-2 కనిపిస్తాయి. కానీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇంకా ఏమో అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ బండి మీద అయితే మాత్రం సరదా అయితే తీరిపోతున్నాం ఫ్రెండ్స్. బండి అయితే తీయలేకపోతున్నాం. కాలు గట్ట సలుపులు ఒళ్ళు గట్ట ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎంత వేరంగా అవుతుంది అన్నట్టు కొంత ట్రిప్ అయితే మాత్రం. ఇక బండి మీద ఏంటంటే సింగిల్గా ఉంటేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇద్దరం కాబట్టి. ఇక్కడ మాకైతే మాత్రం ప్లేస్ అయితే మాత్రం సరిపోవట్లేదు. ఇంకా మాకు తోడు ఒక బ్యాగ్ అయితే ఒకటి ఉంది. ఇంకా మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే మాత్రం ఈజీగా చేరుకున్నాం. ఇంకా 2-3 ప్లేసెస్కి అయితే మాత్రం వెళ్దామనేసి అనుకుంటున్నాం అక్కడి నుంచి. దాన్ని కూడా వీడియోస్లోని నేను పెడతాను ఫ్రెండ్స్. వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం కొందరు అయితే మాత్రం మన గిరిజన ప్రజలు అయితే ఉన్నారు. వాళ్ళ ఇల్లులు గట్ట వాళ్ళు ఉండే ప్రదేశాన్ని వాళ్ళు ఉండే చుట్టుపక్కల ఇల్లు గట్ట ఎలా ఉన్నాయో మీకు అనేది చూపిస్తాను. ఇంకా ఇందులో కూడా వీలైతే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు సేఫ్టీ అనేది లేకుండా ఎలాగా ఇల్లులు గట్ట కట్టుకొని ఎలా ఉంటున్నారో. ఇక వీళ్ళ ఇల్లులు అయితే చూడండి ఫ్రెండ్స్. అసలు సేఫ్టీ అనేది లేకుండా తడకలు ఇంకా కమ్మల ఇల్లులు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఎలా ఉన్నారంటే మనం ఆశ్చర్యపోతున్నాం. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద స్కూల్ అయితే ఉందో. 3 బ్లాక్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. ఇంత పల్లెటూరులో కూడా ఎంత పెద్ద స్కూలా. ఇంకా ఏ గవర్నమెంట్ అయితే మాత్రం కట్టించిందో తెలియదు కానీ చాలా బాగా కట్టించింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ టైం మన సైడ్ కూడా ఉండే ఫ్రెండ్స్ ఇంత పెద్ద స్కూల్ అయితే మాత్రం. చూడండి ఈ కొండలు గట్ట మీకు అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడైతే చుట్టుపక్కల ఇల్లులు కూడా సమయంగా లేవు కానీ ఇక్కడైతే స్కూల్ అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇక మేము మాది ఫస్ట్ ట్రిప్ అయితే మాత్రం కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ శ్రీశైలం. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఒక 4-5 ప్లేసెస్కి అయితే వెళ్దామనేసి అనుకుంటాను. అవి కూడా నేను వీడియోస్లో పెడతాను. అంతవరకు నా ఛానల్ కాస్త చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.
అంతవరకు నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని నా ఛానల్ కాస్త చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మాత్రం మీ అందరికీ ఒక చూపించబోతున్నాను. అదేంటో మీరే చెప్పండి, నేను క్లారిటీగా చూపిస్తాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ అనేది చేయండి. ఇక వీళ్ళు పండించే దానికైతే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. ఇక మన వాళ్ళు అయితే మాత్రం నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఫార్మింగ్ చేస్తున్నారు. ఇటు పక్క సకానికి సగం ఇవే ఎక్కువగా పండిస్తున్నారు. మనకి తినే వస్తువుల కన్నా ఇదే ఎక్కువగా దిగుబడి అయితే అవుతున్నట్టున్నది ఇటు సైడ్ అయితే మాత్రం. ఇక వీడియో అయితే మాత్రం దాదాపుగా అయిపోవస్తున్నది, ఎందుకంటే చాలా లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా పార్ట్ 2 కింద సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్, రాజు విహారీ.